నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. ప్రజలు కంటికి వచ్చే గ్లకోమా సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది అంధత్వానికి దారితీస్తుందని సుశీల నేత్రాలయం అధినేత, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుధాకర్ రావు తెలిపారు. ఈ మేరకు నగరంలోని సుశీల నేత్రాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్లకోమా వారోత్సవాల అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. నగరంలోని సుశీల నేత్రాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్లకోమా వారోత్సవాలను పురస్కరించుకుని కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుశీల నేత్రాలయం అధినేత డాక్టర్ సుధాకర్ రావు, డైరెక్టర్ డాక్టర్ సావిత్రి సుధాకర్, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ నేహా సుధాకర్, డాక్టర్ విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటికి సంబంధించి వచ్చే సమస్యల్లో గ్లకోమా వ్యాధి తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుందని చెప్పారు. ఈ సమస్యను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందకపోతే శాశ్వతంగా అంధత్వం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గ్లకోమా సమస్య తీవ్రమైన తర్వాత ఎంత చికిత్స అందించినా ఫలితం ఉండదని తెలిపారు. చాలా మంది గ్లకోమాపై అవగాహన లేకపోవటం వల్ల సమస్య తీవ్రమైన తర్వాత కంటి వైద్య నిపుణులను సంప్రదిస్తున్నారని, అయినప్పటికీ అప్పటికే వారు కోల్పోయిన చూపును తిరిగి తీసుకురావటం సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. గ్లకోమా సమస్యను ప్రాథమిక దశలో గుర్తించేందుకు ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. గ్లకోమా సమస్యను ప్రాథమిక దశలో గుర్తించకపోతే అది నిశ్శబ్దంగా చూపును హరించివేస్తుందని తెలిపారు. ఈరోజు సుశీల నేత్రాలయ బుధవారపేట కర్నూలులో గ్లకోమా వీక్ సందర్భంగా ప్రజలందరికీ కూడా గ్లకోమా మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక అవగాహన సదస్సు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గ్లకోమా అనేది సైలెంట్ కిల్లర్ ఆఫ్ విజన్ అని. ఇది ముఖ్యంగా 40 years దాటిన అందరికీ వస్తుంది. మన ఇండియాలో సుమారు 120 లక్షల మందికి గ్లకోమా వ్యాధి ఉంది. మళ్ళీ ప్రపంచం అంతా చూస్తే 60 million పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ గ్లకోమా. కాబట్టి ఇంత మ్యాగ్నిట్యూడ్ ఉండేటువంటి ప్రాబ్లం వల్ల చాలామంది అంధత్వానికి బారిస అవుతున్నారు. గ్లకోమాలో ఒక్కసారి జబ్బు వచ్చిన తర్వాత పర్మనెంట్ క్యూర్ అనేది ఏముండదు. స్లోగా ప్రోగ్రెస్ అయ్యి పూర్తిగా బ్లైండ్నెస్ వస్తుంది. క్యాట్రాక్ట్ లాగా ఆపరేషన్ చేసినా కూడా పోయిన చూపు మాత్రం రాదు. కాబట్టి గ్లకోమాని అర్లీగా డిటెక్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ఈ వ్యాధిని అర్లీగా కనుక్కొని వారికి మందులతో కానివ్వండి, లేకపోతే లేజర్స్తో కానివ్వండి, లేకపోతే ఆపరేషన్ ద్వారా సరిచేసి వారి యొక్క జీవితాంతం వారి చూపుని కాపాడేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి గ్లకోమా ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అని. 2 కూడా ప్రమాదకరమే. క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా అనేది సిమ్టమ్స్ పెయిన్, రెడ్నెస్ తోటి వస్తారు పేషెంట్స్. ఓపెన్ యాంగిల్ గ్లకోమాలో అసలు సిమ్టమ్సే ఉండవు. ఓన్లీ అర్లీగా చత్వారం వస్తుంది. కాబట్టి చత్వారం కోసం, అద్దాల కోసం మనము ఖచ్చితంగా మనం కంటి వైద్య నిపుణుల దగ్గరికి వచ్చి ఈ గ్లకోమా చెకప్స్ కూడా చేయించుకోవాలి. అట్లా కాకుండా చత్వార గ్లాసెస్ అద్దాల షాపుల్లో తీసుకుంటే ఈ గ్లకోమా అనేది అన్డిటెక్ట్ అవుతుంది. కాబట్టి వారికి గ్లకోమాతోటి అంధత్వం వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ముఖ్యంగా పెద్ద 40 years దాటిన వారికి హిస్టరీ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫ్యామిలీ హిస్టరీలో గ్లకోమా ఉన్న తర్వాత లావ్ అద్దాలు అంటే మయోపిక్ గ్లాసెస్ వాడే వాళ్ళకి కూడా ఈ జబ్బు వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ గ్లకోమా చెకప్ చేయించుకోవాలి. ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళల్లో కూడా చెడు రక్త కణాలు పెరిగి లాస్ట్ స్టేజ్ నీటి కాసుల జబ్బులోకి వెళ్తుంది. సో ఆ స్టేజ్ దాకా తెచ్చుకోకుండా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా నీటి కాసులకి, మళ్ళీ డయాబెటిక్ రెటినోపతికి కూడా చెక్ చేయించుకోవాలని కోరుకుంటున్నాం. నేను డాక్టర్ విజయ అండి, గ్లాకోమా స్పెషలిస్ట్. గ్లాకోమా అంటే నీటి కాసులు అంటారు. అలా నీరు కారడానికి దానికి సంబంధం లేదు. సో ముఖ్యంగా కంట్లో ఒత్తిడి పెరగడం వల్ల, కంట్లో ప్రెషర్ పెరగడం వల్ల నరం మీద ఒత్తిడి అయ్యి పక్క చూపు పోతుంది. తర్వాత ఇనీషియల్గా పక్క చూపు, తర్వాత మధ్యలో చూపు పోతూ ఉంటుంది. సో పక్క చూపు ఇనీషియల్గా పోయినప్పుడు పేషెంట్కి ఏం తెలియదు. చాలా వరకు చూపు కోల్పోయిన తర్వాతనే లాస్ట్ స్టేజ్లో పేషెంట్కి తెలుస్తుంది. అప్పటి వరకు సిమ్టమ్స్ కానీ ఏమీ పేషెంట్కి తెలియదు. సో అందుకే ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ ఉంటేనే తెలుస్తుంది. సో గ్లాకోమా అనేది ఏ వయసు వాళ్ళకైనా వస్తుంది. పుట్టిన బేబీ దగ్గర నుంచి ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఎవరికైనా గ్లాకోమా రావచ్చు. సో ఖచ్చితంగా రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.